అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎద్దనపూడి రాంప్రసాద్. ఎద్దనపూడి న్యూస్ ఛానల్ అని స్టార్ట్ చేయాలని 2, 3 సంవత్సరాలుగా అనుకుంటున్నా. అది అలాగే వాయిదా పడుకుంటూ వచ్చింది. చివరగా ఈ సంవత్సరం ఇప్పుడు ప్రారంభించడం స్టార్ట్ అయింది. రాజకీయాలకు సంబంధించి విశ్లేషణ కానీ నేను అన్ని టీవీ ఛానళ్ళు చూస్తూ, అన్ని రాజకీయాలు చూస్తూ నా మైండ్లో ఎప్పుడు రాజకీయాలనే తిరుగుతూ ఉండేవి. నాకు తెలిసింది విశ్లేషణ రూపంలో చేద్దామని అనుకున్న టైంలో ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన దానికి ఎవరి గురించి మాట్లాడాలా, ఏ సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్న టైంలో నాకు ఒక మంచి సబ్జెక్ట్ దొరికింది. కాపు సంఘం నేతల గురించి. మొన్న శ్రీకాకుళం జిల్లాలో కాపులందరూ మీటింగ్ పెట్టుకున్నారండి. కాపు నేత నాయకులందరూ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ సారాంశం అంతా ఒకటే. అక్కడ పెద్ద పెద్ద నాయకులు పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ గారు వైసీపీ నుంచి, చిరంజీవి గారు టీడీపీ నుంచి, రామకృష్ణ గారు టీడీపీ నుంచి, వీళ్ళందరూ మాట్లాడేది ఒకటే. మనం గనక ఒక్కసారి సీఎం అయితే దాదాపు ఇప్పటికి పరిపాలిస్తున్నామనే మాటే మాట్లాడారు. మంచిది. మన ఎందుకు ఆగిపోయారు అనేది ఎప్పుడైనా ఆలోచించారండి? నాకైతే కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఎందుకు సీఎం పీఠం దగ్గరికి పోలేకపోయారు అనేది. ఎందుకంటే ఇక్కడున్న ప్రముఖ రాజకీయ నాయకులతో కానీ సమకాలీన నాయకులు ఉన్నారు. ప్రతి జిల్లాలో మంచి మంచి లీడర్స్ ఉన్నారు. పలాని జిల్లాలో ఆ లీడర్ మంచి, ఈ లీడర్ మంచి అని అసలు స్టేట్ వైడ్లో మీరు ఎక్కడున్న ఏ ఏరియాలో ఉన్నా కానీ ఒక బలమైన నాయకుడిగా ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో కొంతమంది కానీ, ప్రజెంట్ ఉన్న వాళ్ళలో కానీ మొదటి నుంచి ఒక మంచి క్యాడర్ని మెయింటైన్ చేస్తూ పబ్లిక్లో కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉంటూ ఒక మంచి ఇమేజ్ తెచ్చుకున్న నాయకులు కూడా ఉన్నారు. కానీ సీఎం సీటు దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది. 2014లో స్టేట్ విడిపోయినాక చాలామంది నాయకులతో పాటు బొత్స సత్యనారాయణ కూడా సీఎం అని చెప్పేసి వినపడింది పేరు. రాలా. రోషయ్య గారికి ఇచ్చారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని చేశారు. ఇతను పీసీసీ చేసిండు. నేను అతను మాట్లాడుతూ, నేను కాపుల్లో పుట్టబట్టే కదా నాకు పీసీసీ పదవి వచ్చింది. కరెక్ట్. రామకృష్ణ గారు మాట్లాడితే ఏమన్నాడు? ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు సీఎం కావాల్సింది, అది అందరు కలిసి చాలా ఇదైపోయి ఆగిపోయేదని చెప్పారు. ఓకే, నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఒకే ఒక్క అడుగు దూరంలో సీఎం పీఠంకి కాపులు. ఒకే ఒక్క అడుగు దూరం మాత్రమే మీకు సీఎం పీఠం దగ్గరలో ఉంది. బాగా ఆలోచన చేయండి. అక్కడ దాకా వచ్చి పీసీసీ దాకా అన్ని విధాలుగా అన్ని పదవులు అనిపించి సీఎం సీటు దగ్గరే ఆగిపోయిన వ్యక్తులు కాపు నాయకులు. ఎందుకు కాపు నాయకులు అక్కడ ఆగిపోయారు అనేది నేను విశ్లేషణ చేసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. మీరు కొన్ని ఏరియాలలో ఓసీ, కొన్ని ఏరియాలలో బీసీ ఉన్నట్లు తెలిసింది. అది ఇక్కడ నేను ఈ విషయం చెప్పకూడదో లేదా కానీ, అది పరిపాలించే ఈ రాజకీయ నాయకులకు మీకు ఒక ఎరలా దొరికేది ఆ విషయం. ఆ విషయం ఎలరా దొరికిందంటే, పొలిటికల్గా మిమ్మల్ని అటు ఇటు కాకుండా చేసినారేమని నా చిన్న అభిప్రాయం. తప్పు అయితే మన్నించండి. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, అదే కనుక మీ అందరు కనుక ఓసీ అయ్యింటే ఈ పరిస్థితి వచ్చేదే. ఆ రోజు బొత్స సత్యనారాయణ దగ్గర ఆగిపోయేది కాదు. నేను అంతర్లీనంగా నేను ఆలోచించిన దాన్ని బట్టి కేవలం మీ ఒక్కరికి మాత్రమే ఓసీగా అవకాశం ఉంది. కొంతమంది బీసీలు ఉన్నారు, కొంతమంది ఓసీలు ఉన్నారు. మీ అందరు ఏకతాటిపై వచ్చి మీ అందరు కన్విన్స్ చేసుకోగలిగి ఓసీగా తీసుకున్నారా, భవిష్యత్ తరాల్లో సీఎం పీఠం మీదే. ఇది నా చిన్న ఆలోచన కలిగింది. కేవలం పీసీసీ దగ్గర ఆగిపోవడం, మంత్రుల పద్ధతి దగ్గర ఆగిపోవడమే జరుగుతుంది. ఓసీలు మాత్రమే సీఎం పీఠం మెయింటైన్ చేస్తున్నారు. ఒక్క కాపులు మాత్రము అక్కడ దాకా వచ్చి కొన్ని ఏరియాలలో ఓసీ, కొన్ని ఏరియాలలో బీసీ, కొన్ని ఏరియాలలో
ఓసీలో ఉన్నా కానీ బీసీలో చేర్చమని డిమాండ్. దయచేసి మీకు ఒక్కరికి మాత్రమే ఈ ఛాన్స్ ఉంది ఓసీగా కావడానికి. అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి మీరు మాట్లాడుకొని మీ అందరు ఓసీ తీసుకొని భవిష్యత్తులో రాష్ట్రాన్ని పరిపాలించవలసిందిగా నా కోరిక. ఇది ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈ విషయం నేను కరెక్ట్గా మాట్లాడితే నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.